ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారా? వార్నింగ్ ఇచ్చారా? ఆయన మాటలకు వైసీపీ ఎందుకు మండిపడుతోంది? టీడీపీ ఎందుకు సంబరపడుతోంది? ఇప్పుడు టీడీపీ ఏమంటోంది? వైసీపీ ఎందుకు ఎదురుదాడి చేస్తోంది? ప్రశాంత్ కిషోర్ ఉన్నది ఉన్నట్లు చెబుతారు, నిజాన్ని కుండబద్దలు కొడతారు. అవతలి వ్యక్తులు, పార్టీలు నొచ్చుకుంటాయని ఆయన ఫీల్ అవ్వరు. వాస్తవాన్ని ప్రజల ముందుంచడమే తన కర్తవ్యమని ఆయన భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పీకే చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ముఖ చిత్రాన్ని ఆవిష్కరించాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పరాజయం ఎదుర్కోనున్నారని పీకే జోస్యం చెప్పారు. ఆయన రాజకీయ భవిష్యత్తు క్షీణ దశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతి ఆయనకు పట్టబోతోందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని, ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. యువత, విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటూ ఉంటే వైసీపీ అధినేత జగన్ ఉచితాలపై దృష్టి పెట్టారని ఆయన అన్నారు. ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ వారి బాగోగులను చూస్తున్నామని భావిస్తే అది పొరపాటని హెచ్చరించారు. పైగా ఎన్నికల ఫలితాలను ధనబలం మాత్రమే నిర్ణయించగలదని అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరని స్పష్టం చేశారు. ఎందుకంటే భవంతిలో కూర్చొని బటన్ నొక్కి నేరుగా డబ్బును జమ చేసినంత మాత్రాన ఓట్లు రాలవని తేల్చి చెప్పారు. పీకే మాటలతో టీడీపీలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. అయితే జరగబోయేదే పీకే చెప్పేశారని, అందులో కొత్త విషయం ఏముందని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం ఎంతమంది పీకేలు వచ్చినా తమ విజయాన్ని ఆపలేరని ప్రకటించుకుంటున్నారు. పీకేకి ఏం తెలుసు ప్రజల నాడి అని వారు కామెంట్స్ విసురుతున్నారు. పీకే మాటలతో ఎవరికైనా టెన్షన్ పుడుతుందని అనుమానిస్తే అది వైసీపీకే కావాలి. ఎందుకంటే టీడీపీ ఇప్పటికే విజయోత్సాహంతో ఉంది. కనిష్టంగా 150 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆ పార్టీ చెప్పుకోవటం మొదలుపెట్టి చాలా రోజులైంది. పైగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. సీట్లు ఖాళీ లేవు బాబు, ఇప్పుడు రావద్దని మొత్తుకున్నా ఏదో విధంగా చేర్చుకోండని బతిమాలే వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు సమర్థ నాయకత్వం, టీడీపీ కార్యకర్తలు, నేతల అంకిత భావం తమను గెలిపిస్తుందని వారు చెప్పుకుంటున్నారు. వైసీపీ ఓడిపోతుందని పీకే ఇప్పుడు అంటున్నారని, ఆ సంగతి తమకు 2 సంవత్సరాల ముందే తెలుసని తెలుగుదేశం వ్యూహకర్తలు ప్రకటిస్తున్నారు. ఇక వైసీపీ మాత్రం పీకేపై ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది. చంద్రబాబును కలిసిన తర్వాతే పీకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అధికార పార్టీ నేతలు లెక్క చెబుతున్నారు. జగన్ ఇస్తున్న పథకాలు ప్రతి మారుమూల గ్రామానికి చేరుతున్నాయని, వాటితో లబ్ధి పొందిన వారంతా సీఎంను సమర్థ నాయకుడిగా చూస్తున్నారని వైసీపీ నేతలు తమ వాదనను సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పీకే మాటలు చంద్రబాబు మంత్రాంగంలో భాగమని వైసీపీ ఆరోపిస్తోంది. పీకేను స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి ఏదో ఇచ్చి పంపించారని, దాంతో ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో ఆరోపణ వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా సాధించిన విజయాల కంటే పొందిన క్రేజ్ ఎక్కువగా ఉందని, కాంట్రాక్ట్ పుచ్చుకున్న ప్రతి పార్టీని ఆయన గెలిపించలేదని కూడా లెక్క చెబుతున్నారు. కొందరైతే పీకేపై బూతుల దండకం కూడా అందుకుంటున్నారు. వైసీపీ భయపడుతుందా అంటే ఒక రకంగా అవుననే చెప్పాల్సి ఉంటుంది. పార్టీని వీడిపోతున్నవారు, వస్తున్న వరుస సర్వేలు పార్టీ పరాజయానికి సంకేతంగా నిలుస్తున్నాయి. పుండు మీద కారం చల్లినట్లుగా పీకే వ్యాఖ్యలు తయారు కావడంతో వాళ్ళిప్పుడు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఏపీ పాలిటిక్స్ ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.